Hi, welcome to SV Maths channel. Inter Maths 1 trigonometric ratios up to transformations. Exercise 60E. 60E lo third round lo sixth problem. So last video continue nama. Third round lo first, second, third, fourth, fifth problems అయిపోయాయి. So sixth problem. Okay na? So చూడండి. If none of x, y, z is an odd multiple of pi by 2 and if sin of y plus z minus x, sin of z plus x minus y, sin of x plus y minus z are in AP, then prove that tan x, tan y, tan z are also in AP. Okay, so ఏమి ఇచ్చారు ఇక్కడ మనకి sin of y plus z minus x, sin of z plus x minus y, sin of x plus y minus z are in AP. సో అయితే ఏంటి tan x, tan y, tan z are in AP అని ప్రూవ్ చేయాలి. ఓకేనా? సో చూడండి సొల్యూషన్ చూడండి. ఫస్ట్ అసలు మనకి ఏపీలో ఉండాలంటే ఏంటమ్మది? ఏబిసిఆర్ ఇన్ ఏపీ. ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసిఆర్ ఇన్ ఏపీ. ఓకే, అయితే ఏంటిది? బి మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు సి మైనస్ బి. అంటే ఈ మైనస్ బి టైప్ వస్తే ఏమవుతుంది? ప్లస్ బి కదా. బి ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ ఏ. అంటే 2b ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ ఏ. ఇది ప్రూవ్ చేయాలి. ఓకేనా? సో ఇలా ఉంటే ఏంటి? ఏబిసిఆర్ ఇన్ ఏపీ, అంతే కదా. సో ఇది ఏ, ఇది బి, ఇది సి అనుకుంటే ఏమవుతుంది? సైన్ ఆఫ్ వై ప్లస్ జెడ్ మైనస్ ఎక్స్, సైన్ ఆఫ్ z plus x minus y, sin of x plus y minus z. సో ఇది ఏ, ఇది బి, ఇది సి. ఓకే, ఓకేనమ్మా. అంటే ఏంటి? బి మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు సి మైనస్ బి కదా. సో రాస్తున్నాను చూడండి. బి మైనస్ ఏ, బి అంటే ఇది సైన్ ఆఫ్ జెడ్ ప్లస్ ఎక్స్. ఓకేనా? సైన్ ఆఫ్ జెడ్ ప్లస్ ఎక్స్ మైనస్ వై. బి అంటే ఇదే కదా, సైన్ ఆఫ్ జెడ్ ప్లస్ ఎక్స్ మైనస్ వై. బి మైనస్ ఏ, ఏ అంటే సైన్ ఆఫ్ వై ప్లస్ జెడ్ మైనస్ ఎక్స్. ఓకేనా? సైన్ ఆఫ్ వై ప్లస్ జెడ్ మైనస్ ఎక్స్. ఓకే, బి మైనస్ ఏ రాసాం ఈజ్ ఈక్వల్ టు సి మైనస్ బి. సి అంటే ఏంటి? సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై మైనస్ జెడ్. ఓకే, సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై మైనస్ జెడ్. ఓకేనా? బి మైనస్ ఏ అయిపోయింది. సి మైనస్ బి, సి మైనస్ బి, మైనస్ బి అంటే ఇది సైన్ ఆఫ్ మైనస్ సైన్ ఆఫ్ జెడ్ ప్లస్ ఎక్స్ మైనస్ వై. ఓకేనా? ఇంతవరకు అర్థమైంది కదా. సో బి మైనస్ ఏ, బి అంటే సైన్ ఆఫ్ జెడ్ ప్లస్ ఎక్స్ మైనస్ వై, మైనస్ ఏ అంటే వై ప్లస్ జెడ్ మైనస్ ఎక్స్. ఓకేనా? ఎక్స్ వై ప్లస్ జెడ్ మైనస్ ఎక్స్. బి మైనస్ ఏ, సి మైనస్ బి అంటే సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై మైనస్ జెడ్ మైనస్ ఏ, సారీ బి, సి మైనస్ బి, బి అంటే సైన్ ఆఫ్ జెడ్ ప్లస్ ఎక్స్ మైనస్ వై. ఓకేనా? సో ఇది ఎట్లా ఉంచండి ఒకసారి. ఇది ఏ ఫార్ములాలో ఉంది? సైన్ సి మైనస్ సైన్ డి ఫార్ములాలో ఉంచండి. సైన్ సి మైనస్ సైన్ డి. ఓకేనా? సైన్ సి మైనస్ సైన్ డి. సైన్ సి మైనస్ సైన్ డి ఫార్ములా ఏంటమ్మా? 2 కాస్ సి ప్లస్ డి బై 2 ఇంటూ సైన్ సి మైనస్ డి బై 2. సో ఇదే కదా ఫార్ములా. సైన్ సి మైనస్ సైన్ డి అంటే 2 కాస్ సి ప్లస్ డి బై 2 ఇంటూ సైన్ సి మైనస్ డి బై 2. సో ఫార్ములా అప్లై చేస్తున్నాను చూడండి జాగ్రత్తగాను. సో 2 కాస్ సి ప్లస్ జెడ్ ప్లస్ ఎక్స్ మైనస్ వై. సి అంటే ఇదే కదా, జెడ్ ప్లస్ ఎక్స్ మైనస్ వై. సి ప్లస్ డి, డి అంటే వై ప్లస్ జెడ్ మైనస్ ఎక్స్. ఓకే, బై 2. ఓకేనమ్మా? ఇంటూ సైన్ ఆఫ్ సి మైనస్ డి. సైన్ సి మైనస్ డి అంటే జెడ్ ప్లస్ ఎక్స్ మైనస్ వై మైనస్ జెడ్ ప్లస్ ఎక్స్. సి మైనస్ డి రాస్తున్నాను చూడండి జాగ్రత్తగాను. జెడ్ ప్లస్ ఎక్స్ మైనస్ వై. సో ఇక్కడ ఏమొస్తుంది ఇప్పుడు? మైనస్ వై వస్తుంది. మైనస్ వై మైనస్ జెడ్ ప్లస్ ఎక్స్, అంతే కదా. మైనస్తో మల్టిప్లై చేస్తే సి మైనస్ డి కదా మనకు కావాల్సింది. మైనస్ వై మైనస్ జెడ్ ప్లస్ ఎక్స్. ఓకేనమ్మా? బై 2. ఓకేనా? ఇంతవరకును క్లియర్? సో నెక్స్ట్ చూడండి, ఇది కూడా సేమ్ అంతే. సైన్ సి మైనస్ సైన్ డి ఫార్ములాలో ఉంది. ఇది కూడా అంతే కదా, సైన్ సి మైనస్ సైన్ డి ఫార్ములాలో ఉంది. అంటే ఏంటి? 2 కాస్ సి ప్లస్ డి బై 2 ఇంటూ సైన్ సి మైనస్ డి బై 2. సో ఫార్ములా అప్లై చేస్తున్నాను చూడండి. 2 కాస్
సి అంటే ఎక్స్ ప్లస్ వై మైనస్ జెడ్, సి ప్లస్ డి కదా, జెడ్ ప్లస్ ఎక్స్ మైనస్ వై బై 2. ఓకేనా? ఓకే, ఇంటూ సైన్ కింద వేస్తున్నాను చూడండి, సి మైనస్ డి బై 2. సో ఎక్స్ ప్లస్ వై మైనస్ జెడ్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వై బై 2. ఓకేనా? అర్థమైందమ్మా? సో చూసుకోండి, ఇక్కడ మైనస్తో మల్టిప్లై చేయాలి, సి మైనస్ డి కావాలి, ఇది సి ప్లస్ డి. సో మైనస్తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, మైనస్ జెడ్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ జెడ్. సో ఇది కూడా మైనస్ జెడ్డే, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వై. ఓకేనా? అర్థమైందా? సో చూడండి, 2 cos, ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ అవుతున్నాయి చూడండి, మైనస్ వై ప్లస్ వై. ఓకే, ఇంకేం క్యాన్సిల్ అవుతున్నాయి, మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా? సో నెక్స్ట్ ఇక్కడ మైనస్ జెడ్ ప్లస్ జెడ్ క్యాన్సిల్ అవుతుంది, ఇంకేం క్యాన్సిల్ అవ్వట్లేదు కదా, ప్లస్ ఎక్స్ మైనస్ వై. సో ఏం క్యాన్సిల్ అవ్వట్లేదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మైనస్ జెడ్ ప్లస్ జెడ్ క్యాన్సిల్ అవుతున్నాయి, ఇంకా మైనస్ వై ప్లస్ వై కూడా క్యాన్సిల్ అయిపోయింది. ఓకేనమ్మా? అర్థమవుతుందా? సో నెక్స్ట్ ఇక్కడ కింద చూడండి, సైన్ ఆఫ్ ప్లస్ వై మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ అంతే. ఓకే, సో ఇక్కడ ఏం మిగిలింది చూడండి, జెడ్ ప్లస్ జెడ్, సో 2z బై 2. ఓకేనమ్మా? ఇంటూ సైన్ ఆఫ్, ఇక్కడ ఏం మిగిలింది, 2x మైనస్ 2y బై 2. ఓకే, ఈజ్ ఈక్వల్ టు 2 cos, చూడండి ఇక్కడ ఏం మిగిలింది, ఎక్స్ మిగిలింది, 2x బై 2. ఓకే, ఇంటూ ఇక్కడ ఏం మిగిలింది చూడండి, సైన్ 2y మైనస్ 2z కదా, సైన్ 2y మైనస్ 2z బై 2. ఓకేనమ్మా? సో 2 cos 2 క్యాన్సిల్ అయిపోయింది, జెడ్ ఇక్కడ కూడా 2 కామన్ తీసి క్యాన్సిల్ చేస్తే ఏమొస్తుంది, ఇంటూ సైన్ ఆఫ్. అర్థమైందా? నెక్స్ట్ డైరెక్ట్ స్టెప్ వేస్తున్నాను, ఇక్కడ 2 కామన్ తీసి క్యాన్సిల్ చేస్తే ఎక్స్ మైనస్ వై మిగులుతుంది. సో 2 ఇంటూ 2 క్యాన్సిల్ అయిపోయింది, కాస్ ఎక్స్ ఇంటూ ఇక్కడ కూడా 2 కామన్ తీసి క్యాన్సిల్ చేస్తే ఏమొస్తుంది, సైన్ ఆఫ్ వై మైనస్ జెడ్. ఓకేనమ్మా? ఇంతవరకు క్లియర్? నెక్స్ట్ చూడండి, బోత్ సైడ్స్ 2 క్యాన్సిల్. ఓకే, సో ఏమొచ్చింది, కాస్ జెడ్ ఇంటూ సైన్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ ఇంటూ సైన్ ఆఫ్ వై మైనస్ జెడ్ మిగిలింది. అంతే కదా? అంతేనమ్మా? చూడండి నెక్స్ట్, సో కాస్ జెడ్ ఇంటూ ఇది ఎలా ఉంది, సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఫార్ములాలో ఉంచండి. సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఫార్ములా అంటే ఏంటి, సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి, అంతే కదా. సో సైన్ ఎక్స్ ఇంటూ కాస్ వై మైనస్ కాస్ ఎక్స్ ఇంటూ సైన్ వై. ఓకేనా? సో సేమ్ ఇక్కడ కూడా అంతే ఫార్ములా, కాస్ ఎక్స్ ఇంటూ సైన్ ఆఫ్ వై మైనస్ జెడ్ ఎలా ఉంది, సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఫార్ములాలో ఉంది. అంటే ఏంటి, సైన్ ఏ కాస్ బి, సో సైన్ వై ఇంటూ కాస్ జెడ్ మైనస్ కాస్ వై ఇంటూ సైన్ జెడ్. ఓకే, ఇంతవరకు అర్థమైంది కదమ్మా? చూడండి, సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే కాస్ జెడ్తో మొత్తం మల్టిప్లై చేస్తున్నాం చూడండి. సో కాస్ జెడ్ ఇంటూ సైన్ ఎక్స్ ఇంటూ కాస్ వై మైనస్ కాస్ జెడ్ ఇంటూ కాస్ ఎక్స్ ఇంటూ సైన్ వై ఈజ్ ఈక్వల్ టు, సో ఈ కాస్ ఎక్స్తో మొత్తం మల్టిప్లై చేస్తాను చూడండి, ఇక్కడ కాస్ ఎక్స్ ఇంటూ సైన్ వై ఇంటూ కాస్ జెడ్ మైనస్ కాస్ ఎక్స్ ఇంటూ కాస్ వై ఇంటూ సైన్ జెడ్. ఓకేనా? ఓకే, అర్థమైందా? సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ చూడండి, మనకి tan xలో రావాలి. సో అందుకోసం tan x tan y tan z అని ఏపీ అని చూపించమన్నారు కదా. సో అందుకోసం ఏం చేస్తున్నానంటే ఇక్కడ కాస్ ఎక్స్ కాస్ వై కాస్ జెడ్తో డివైడ్ చేస్తున్నాను. ఓకేనా? అర్థమైందా? సో డివైడింగ్ విత్ కాస్ ఎక్స్ కాస్ వై కాస్ జెడ్, డివైడింగ్ విత్ కాస్ ఎక్స్ కాస్ వై కాస్ జెడ్ వీ గెట్, చూడండి మళ్ళీ డివైడ్ చేస్తున్నాము, కాస్ జెడ్ ఇంటూ సైన్ ఎక్స్ కాస్ వై బై కాస్ ఎక్స్ ఇంటూ కాస్ వై
ఇంటూ కాస్ జెడ్ మైనస్ కాస్ జెడ్ ఇంటూ కాస్ ఎక్స్ ఇంటూ సైన్ వై బై కాస్ ఎక్స్ ఇంటూ కాస్ వై ఇంటూ కాస్ జెడ్. ఓకేనా? ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ ఇంటూ సైన్ వై ఇంటూ కాస్ జెడ్ బై కాస్ ఎక్స్ ఇంటూ కాస్ వై ఇంటూ కాస్ జెడ్. ఓకే, మైనస్ కాస్ ఎక్స్ ఇంటూ కాస్ వై ఇంటూ సైన్ జెడ్ బై కాస్ ఎక్స్ ఇంటూ కాస్ వై ఇంటూ కాస్ జెడ్. ఓకేనమ్మా? ఓకేనా? అర్థమైందా? సో ఏం లేదు, డివైడ్ చేసి డివైడింగ్ వాల్యూ వేసారు అంతే. కాస్ ఎక్స్ ఇంటూ కాస్ వై ఇంటూ కాస్ జెడ్ వేసాను. ఓకేనా? సో ఇప్పుడు ఏం క్యాన్సిల్ అయిపోతున్నాయి చూడండి. కాస్ జెడ్ కాస్ జెడ్, కాస్ వై. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏం క్యాన్సిల్ అవుతున్నాయి? కాస్ జెడ్, నెక్స్ట్ కాస్ ఎక్స్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి కాస్ ఎక్స్ కాస్ జెడ్. ఓకేనమ్మా? కాస్ ఎక్స్ కాస్ వై. ఓకే, సో ఏం మిగిలాయి? సైన్ ఎక్స్ బై కాస్ ఎక్స్ మిగిలింది. ఓకేనా? tan ఎక్స్ మైనస్ సైన్ బై కాస్ అంటే tan కదా. ఓకే, నెక్స్ట్ సైన్ వై బై కాస్ వై అంటే tan వై ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏం మిగిలింది? tan వై. ఓకేనా? మైనస్ ఇక్కడ ఏం మిగిలింది? tan జెడ్. సైన్ జెడ్ బై కాస్ జెడ్ మిగిలింది. ఓకే, అర్థమైందా? సో tan ఎక్స్ మైనస్ tan వై ఈజ్ ఈక్వల్ టు tan వై మైనస్ tan జెడ్. సో ఇదే కదా బి మైనస్ ఏ, అంతే కదా. బి మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు సి మైనస్ బి, అంతే కదా వచ్చింది చూడండి. సో దీన్ని ఎట్లా రాస్తారు? tan ఎక్స్ ప్లస్ tan జెడ్ అని రాసేయండి. tan ఎక్స్ ఈ మైనస్ tan జెడ్ ఇటే వస్తే ఏమవుతుంది? ప్లస్ tan జెడ్. ఓకే, ఈజ్ ఈక్వల్ టు ఇది ఇటువైపు వెళ్తే ఏమవుతుంది? 2 tan వై. ఓకే, సో ఏమొచ్చింది? 2b ఈజ్ ఈక్వల్ టు ఇది బిఏ కదా, tan వై అనేది బిఏ కదా అనుకుంటే 2b ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది? సి ప్లస్ ఏ. సారీ, ఇది ప్లస్, మైనస్ జెడ్ ఇటే వస్తే ప్లస్ కదా. సో ఏమొచ్చింది? 2b ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ ఏ. సో అంటే ఏంటి? tan ఎక్స్ tan వై tan జెడ్ ఆర్ ఇన్ ఏపీ, అంతే కదా. tan వై tan జెడ్ ఆర్ ఇన్ ఏపీ. సో అదే కదా మనం ప్రూవ్ చేయవలసింది. ఓకేనా? అర్థమైందమ్మా? చాలా ఐఎంపీ ప్రాబ్లం. ఓకే, అర్థమైందా? చూడండి ఒకసారి ఏమన్నారంటే ఇక్కడ చూడండి, ఇఫ్ నన్ ఆఫ్ ఎక్స్ వై జెడ్ ఈజ్ ఎన్ ఆడ్ మల్టిపుల్ ఆఫ్ 5/2 అండ్ సైన్ ఆఫ్ వై ప్లస్ జెడ్ మైనస్ ఎక్స్ సైన్ ఆఫ్ జెడ్ ప్లస్ ఎక్స్ మైనస్ వై సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై మైనస్ జెడ్ ఆర్ ఇన్ ఏపీ. అయితే మనం ప్రూవ్ చేయవలసిన tan ఎక్స్ tan వై tan జెడ్ ఆర్ ఇన్ ఏపీ అని చూపించాలి. సో ఇది ఆల్రెడీ ఏపీలో ఉందని ఇచ్చారు. అంటే ఏంటి? ఏబీసీ ఇన్ ఆర్ ఇన్ ఏపీ అంటే ఏంటి? బి ప్లస్ ఏ బి మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు సి మైనస్ బి, అంటే 2b ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ ఏ అని ప్రూవ్ చేయాలి, అంతే కదా. సో ఇది ఏబిసి అనుకుంటే సి మైనస్, సో బి మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు సి మైనస్ బి ఫార్ములాలో రాసాం. సైన్ సి మైనస్ సైన్ డి ఫార్ములా ఉంది. సైన్ సి మైనస్ సైన్ డి అంటే 2 cos సి ప్లస్ డి బై 2 సైన్ సి మైనస్ డి బై 2. ఓకే, ఫార్ములా అప్లై చేసాం. ఓకేనమ్మా? సో ఫార్ములా అప్లై చేసి సింప్లిఫై చేసాం. సో ఇక్కడ ఏం చేసామంటే డివైడింగ్ విత్ కాస్ ఎక్స్, ఎందుకంటే మనకు tan ఎక్స్లో అలా tan ఎక్స్ tan వై tan జెడ్ ఆర్ ఇన్ ఏపీ అని చూపించారు. సో అందుకోసం కాస్ ఎక్స్ ఇంటూ కాస్ వై ఇంటూ కాస్ జెడ్తో డివైడ్ చేసాం. ఓకేనా? సో tan ఎక్స్ tan వై tan జెడ్ ఆర్ ఇన్ ఏపీ. ఓకే, సో స్క్రీన్ షాట్ తీసుకోండి. ఐఎంపీ ప్రాబ్లం. ఓకే, ఐఎంపీ ప్రాబ్లం. ఓకేనా? సో వెరీ ఐఎంపీ. స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకసారి. ఓకేనా? సో అర్థమైంది కదా. సో tan ఎక్స్ tan వై tan జెడ్ ఆర్ ఇన్ ఏపీ. ఓకేనమ్మా? ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లంలో 7th ప్రాబ్లం. ఓకేనా? చూడండి,
if xyz are non-zero real numbers and if x cos theta is equal to y cos of theta plus 2 pi by 3 is equal to z cos of theta plus 4 pi by 3 for some theta belongs to R, then show that అయితే xy plus yz plus zx is equal to 0. సో అది ప్రూవ్ చేయాలి. నాన్ జీరో రియల్ నెంబర్స్ అని ఇచ్చారు ఇక్కడ. x cos theta is equal to y cos of theta plus 2 pi by 3. ఓకే, సో చూడండి. సో అంటే x is not equal to 0 అనమాట. ఓకేనా, చూడండి సొల్యూషన్ అంటే ఏంటి, x is not equal to 0, y is not equal to 0 అంతే కదా. సో z is not equal to 0 అంతే కదా. చూడండి ఇక్కడ లెట్ x is equal to x into cos theta is equal to y cos of theta plus 2 pi by 3 is equal to z into cos of theta plus 4 pi by 3 is equal to for some lambda అనుకున్నాం. చూడండి అయితే ఏమవుతుంది చూడండి, x cos theta is equal to ఏమవుతుంది లాంబ్డానే కదా కదా. నెక్స్ట్ y cos of theta plus 2 pi by 3 is equal to లాంబ్డా కదా. నెక్స్ట్ z cos of theta plus 4 pi by 3 is equal to లాంబ్డా అంతే కదమ్మా. ఓకేనా, అంటే ఏంటి ఇక్కడ మనకి x కావాలంటే ఏంటి, ఈ కాస్ థీటా అనేది ఏమవుతుంది ఇక్కడ మల్టిప్లై అవుతుంది. సో ఇటైపు వస్తే డివైడ్ అవుతుంది కదా. అంటే x is equal to లాంబ్డా బై కాస్ థీటా. నాకు 1/x కావాలి ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, ఏమవుతుంది డినామినేటర్ న్యూమినేటర్ అవుతుంది, న్యూమినేటర్ డినామినేటర్ అవుతుంది. అంటే కాస్ థీటా బై లాంబ్డా. అర్థమైందమ్మా ఇంతవరకును. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమవుతుంది y is equal to ఏమవుతుంది, ఇది ఇక్కడ మల్టిప్లై అవుతుంది. సో ఇటైపు వస్తే డివైడ్ అవుతుంది. అంటే ఏంటి కాస్ ఆఫ్ థీటా ప్లస్ 2 pi by 3. ఓకే, సో 1/y ఏమవుతుంది, డినామినేటర్ న్యూమినేటర్ అవుతుంది. అంటే కాస్ ఆఫ్ థీటా ప్లస్ 2 pi by 3. ఓకేనమ్మా లాంబ్డా. సో సేమ్ ఇక్కడ కూడా రండి, z ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా బై కాస్ ఆఫ్ థీటా ప్లస్ 4 pi by 3 కదా. సో 1/z ఏమవుతుంది, డినామినేటర్ న్యూమినేటర్ అవుతుంది. అంటే కాస్ ఆఫ్ థీటా ప్లస్ 4 pi by 3 బై లాంబ్డా. సో ఇంతవరకు అర్థమైందమ్మా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏంటి నౌ ఇప్పుడు తీసుకుంటుంది ఏంటంటే నేను ఒకసారి చూడండి, నౌ xy ప్లస్ yz ప్లస్ zx అదే కదా చూపించాల్సింది జీరోని. xy ప్లస్ yz ప్లస్ zx అని తీసుకున్నాను. చూడండి ఇక్కడ చూడండి xyz, దీన్ని ఎట్లా రాస్తున్నాను చూడండి ఒకసారి, 1/x ప్లస్ 1/y ప్లస్ 1/z. చూడండి రాయిచ్చారా ఎక్కడదో ఒకసారి చూడండి, xyz బై x అంటే yz. సో వచ్చింది కదా, xyz బై y అంటే y క్యాన్సిల్ అయిపోతుంది xz. సో ఇది xyz ఇంటూ yz అంటే zz క్యాన్సిల్ అయిపోతుంది xy. సో దీన్ని ఎట్లా రాసుకున్నాం అన్నమాట. ఓకేనా, అర్థమైందమ్మా. ఇప్పుడు చూడండి xyz ఇంటూ, సో ఇక్కడ 1/x వాల్యూ ఉంది ఆల్రెడీ వేసాను చూడండి, కాస్ థీటా బై లాంబ్డా ప్లస్ 1/y. 1/y అంటే ఎంత, కాస్ ఆఫ్ థీటా ప్లస్ 2 pi by 3. చూడండి ఇక్కడ 2 pi by 3 అంటే వాల్యూ ఎంతమ్మా, చూడండి ఫర్ ఎగ్జాంపుల్ 2 pi by 3 కావాలి మనకి, 2 ఇంటూ 180/3 కదా. సో 36 అంతే కదా, 60 అంటే ఎంత 120. ఓకే, అంటే 2 pi by 3 అంటే ఎంత 120 కదా. 4 ఇంటూ 120 అంటే 4 pi by 3 అంటే 2 ఇంటూ 2 pi by 3 కదా. 4 pi by 3 అంటే 2 ఇంటూ 120 అనమాట. అంటే ఎంత 240. ఓకే, ఓకేనమ్మా. సో ఇక్కడ చూడండి జాగ్రత్తగాను, కాస్ ఆఫ్ థీటా ప్లస్ 2 pi by 3 అంటే ఎంత వాల్యూ వేసేస్తున్నాను నేను 120 degrees. ఓకేనా, బై లాంబ్డా ప్లస్ కాస్ ఆఫ్ థీటా ప్లస్ 2 ఇంటూ 2 pi by 3 కదా. 2 ఇంటూ 2 pi by 3 కదా. 2 ఇంటూ 2 pi by 3 అంటే 2 pi by 3 వాల్యూ ఆల్రెడీ 120, 2 ఇంటూ 120 సో 240. ఓకేనమ్మా, అంటే థీటా ప్లస్ 240 ఏం లేదు ఇక్కడ 4 pi by 3 అంటే వాల్యూ వేసాం అంతే. ఓకేనా, బై లాంబ్డా. ఓకేనమ్మా, అర్థమైందా. చూడండి
XYZ. సో డినామినేటర్ ల్యాండా కామన్ తీసేస్తున్నాను చూడండి. కాస్ తీటా ప్లస్ కాస్ ఆఫ్ ఏం మిగిలింది, తీటా ప్లస్ 120 డిగ్రీస్ ప్లస్ కాస్ ఆఫ్ తీటా ప్లస్ 240 డిగ్రీస్. ఓకేనా? సో XYZ ల్యాండా బై ల్యాండా కాస్ తీటా ప్లస్ చూడండి ఒకసారి ఇది ఎలా ఉంది ఫార్ములా, కాస్ సి ప్లస్ కాస్ డి ఫార్ములాలో ఉంది. కాస్ సి ప్లస్ కాస్ డి ఫార్ములా ఏంటమ్మా, 2 కాస్ సి ప్లస్ డి బై 2 ఇంటూ కాస్ సి మైనస్ డి బై 2. తీటా ప్లస్ 120 సి ఇది ప్లస్ డి తీటా ప్లస్ 240 బై 2. ఓకేనా? 2 కాస్ సి ప్లస్ డి బై 2 ఇంటూ కాస్ సి మైనస్ డి బై 2. సి ఎంత, తీటా ప్లస్ 120 మైనస్ తీటా మైనస్ 240 అంతే కదా. ఓకే, బై 2. ఓకేనమ్మా? ఈ రెండింటిని మాత్రమే కాస్ సి ప్లస్ కాస్ డి ఫార్ములా అప్లై చేసాం. 2 కాస్ సి ప్లస్ డి బై 2 ఇంటూ కాస్ సి మైనస్ డి బై 2. ఓకే, సో XYZ బై ల్యాండా ఇంటూ కాస్ తీటా ప్లస్ ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ అయిపోతుందేమో చూడండి, ఏమీ క్యాన్సిల్ అవ్వట్లేదు. 2 తీటా ప్లస్ ఇది 120 ప్లస్ 240 అంటే 360 కదా, అంతేనా? 4 ప్లస్ 2 6, సో 2 ప్లస్ 1 3 బై 2. ఓకే, ఇంటూ కాస్ ఆఫ్ మైనస్ తీటా ప్లస్ తీటా క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ చూడండి 120 తీసేస్తే ఏమవుతుంది, 240లోను ఎంత వస్తుందమ్మా, 60నా, సారీ 60 కాదు 240 కదా, 120 2 1 120 120 బై 2 అంటే 60 కదా, సో మైనస్ 120 బై 2. ఓకే, సో చూడండి XYZ బై ల్యాండా కాస్ తీటా ప్లస్ 2 కాస్ ఆఫ్ చూడండి ఇక్కడ 2 కామన్ తీస్తే ఏమంత వస్తుందమ్మా, 2 కామన్ తీస్తే పోనీ ఇలా వేయండి, 2 కాస్ ఆఫ్ 2 తీటా బై తీటా అంటే తీటా. ఓకే, 2 క్యాన్సిల్ అయిపోతుంది. సో 360 బై 2 అంటే 180 అంతే కదా, అంతేనమ్మా? 180 అయినా చూడండి వాల్యూ 360 బై 2 అమ్మా, 2 1s are 2, 2 8s 18 16, సో 0 అంతే కదా. 360 సరిపోయింది కదా, 180. ఓకే, ఇంటూ కాస్ ఆఫ్ మైనస్ తీటా ఏమవుతుందమ్మా, ప్లస్ కాస్ తీటా కదా, 60 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది, కాస్ 60. ఓకేనమ్మా? సో XYZ బై ల్యాండా ఇంటూ కాస్ తీటా ప్లస్ చూడండి 2 కాస్ తీటా ప్లస్ 180 డిగ్రీస్ కాస్ 60 అంటే వాల్యూ ఎంతమ్మా, 1/2, 2 క్యాన్సిల్. ఓకే, సో XYZ బై ల్యాండా ఇంటూ కాస్ తీటా ప్లస్ కాస్ ఆఫ్ ఇక్కడ చూడండి తీటా ప్లస్ 180 అయినా 180 ప్లస్ తీటా అన్నా ఒకటే కదా, 180 ప్లస్ తీటా అని రాద్దాం. సో 180 ప్లస్ తీటా అనేది ఎన్నో క్వాడ్రంట్ అమ్మా, థర్డ్ క్వాడ్రంట్లో కాస్ ఏంటి, నెగిటివ్. సో 180 ఉంది కాబట్టి కాస్ మారదు. ఓకేనా? XYZ బై ల్యాండా ఇంటూ కాస్ తీటా మైనస్ కాస్ తీటా, సో మైనస్ కాస్ తీటా ప్లస్ కాస్ తీటా ఏమవుతుంది, క్యాన్సిల్ అయిపోతుంది. సో వాల్యూ ఎంత, 0. ఇదంతా దేని బదులు వచ్చిందమ్మా, XYZ XY ప్లస్ YZ XY ప్లస్ YZ ప్లస్ ZX. సో అదే కదా ప్రూవ్ చేయమన్నారు, అంతే కదమ్మా. XY ప్లస్, సో దేర్ ఫోర్ XY ప్లస్ YZ ప్లస్ ZX ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇదే కదా ఆన్సర్. ఓకేనా, అర్థమైందా? చూడండి. ఓకేనమ్మా. సో x is not equal to 0. x into cos theta is equal to y into cos of theta plus 2π/3. z into cos of theta plus 4π/3 is equal to lambda అనుకున్నాం ఇక్కడ. x cos theta is equal to lambda అయితే x is equal to lambda by cos theta. సో 1/x అవుతుంది, డినామినేటర్ న్యూమినేటర్ అవుతుంది. సో సేమ్ ఇక్కడ కూడా అంతే. ఇక్కడ ఏం తీసుకున్నాం అంటే xy ప్లస్ yz ప్లస్ zx, దీన్నే xyz ఇంటూ ఇట్లా రాసుకున్నాం, 1/x ప్లస్ 1/y ప్లస్ 1/z అని రాసుకున్నాం. సో వాల్యూస్ వేసాం, సింప్లిఫై చేసాం. ఓకేనా, అర్థమైందా? సో స్క్రీన్ షాట్ తీసుకోండమ్మా.
సో నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.